మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శాశ్వత నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాలపు వేళ జూమ్ గుర్తుకు చేరువచ్చిన దేవుని సేవకులకు, దేవుని ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి శాశ్వత నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువు మమ్మల్ని ప్రేమించి ఆయన కృపా మహదైశ్వర్యమును మాకు అనుగ్రహించి ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఉపకారణను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లును గాక. ఆమేన్. ప్రభు ప్రేమించి చేసినటువంటి మేలును బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, నా పేరైతే స్టీఫెన్ రాజు. మాది పియర్ లో ఉంటాం. గత సంవత్సర కాలంగా, సంవత్సరంన్నర నేనైతే ఆదికాండము ప్రారంభ అధ్యాయం నుండి కూడా ఇప్పుడు వరకు అయితే కొనసాగుతూ ఉన్నాం. కొనసాగడం కన్నా కొనసాగించడం అయితే కొనసాగిస్తున్నాను, కానీ గత మే నెల నుంచి నా యొక్క జీవితంలో ఎంతటి సంతోషాన్ని అయితే అనుభవించానో చెప్పాలంటే, ఒక రోజు జూమ్ కూడికకు నేను రాకపోతే సేవకులు రాజని రాలేదా అని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను వాక్యం చదవడంలో చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడిని. ఒకరోజు నేను వాక్యం చదవకపోతే ఇంకా బర్నబాస్ అన్న రాజని రాలేదా అనేటువంటి స్థితిలో నుండి రాజని ఉన్నాడా లేదా అనేటువంటి స్థితిలో నేను జారిపోయాను. ఎందుకంటే నాకైతే ముగ్గురు కుమార్తెల్లో పెద్ద పాపకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక పాప పుట్టింది. పాప పుట్టిన అనంతరము కొన్ని అనివార్య కారణాల వల్ల వారిద్దరి మధ్య కొంచెం ఎడబాటు రావడం, పాప డిసెంబర్ నెలలో మా ఇంటికి వచ్చేసింది. 2024 డిసెంబర్లో ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసిన తర్వాత 23 డిసెంబర్ ఇంటికి వచ్చేసింది. వచ్చేసినప్పటి నుంచి కూడా నేను పెద్దగా కేర్ తీసుకోలేదు. సర్లే, వచ్చింది కదా, ఉంటది, ఏదో రోజు వస్తాడో వచ్చేది తీసుకుని వెళ్ళిపోతాడో అనుకున్నాం. కానీ అది అలాగలాగలాగా నేను కూడా సర్లే వస్తాడు తీసుకెళ్తాడులే అని చూస్తున్నాను తప్ప, కానీ నేను అమ్మ వచ్చావు కదా వెళ్ళిపోతావా లేదా ఏంటి అనేది నేను ఆ పాపని అడగలేదు. నేను కూడా పెద్దగా తీసుకోలేదు. ఎందుకంటే ఏదో చిన్న చిన్న ఎడబాట్లు ఈ భార్య భర్తల మధ్య ఎలా వస్తుంటాయి, అవి పోతాయి కదా అని చెప్పేసి ఉద్దేశంతో నేను పెద్దగా ఆలోచన చేయలేదు. అది అలాగే ఏమైపోయిందంటే చాలా ఎడబాటు వచ్చేసింది. ఎడబాటు వచ్చేసాక ఇంక ఎప్పుడైతే అతను రావట్లేదు, నాకైతే నేను నవంబర్ నుంచి పెద్దగా నేను ఆలోచించలేదు వాటి కోసం. మే నెల ఈలోగా నాకు నేను స్కూల్ పిల్లల్ని తిప్పుతూ పరిచయం చేస్తున్నాను. మార్నింగ్ హాఫ్ డే స్కూల్ రావడం, హాఫ్ డే స్కూల్ ప్రారంభమైన తర్వాత ఉదయాన్నే వెళ్ళిపోవడంతో నేను కొంచెం వాక్యానికి దూరం అవడం, ఈ వాక్యానికి దూరం అవడం తోడు అలాగా ఈ యొక్క భారం నాకు మరీ ఇంతగా ఎక్కువైపోయింది. నేను లాస్ట్ ఇయర్ మే నెలలో హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం అలజడి జరిగింది ఇంటి దగ్గర. కొంచెం అలజడి జరిగేటప్పటికి ఆ రోజు నుంచి కూడా నేను ఈ పిల్ల కొరకు చాలా ఆలోచించడం మొదలుపెట్టాను. చాలా మార్గాలు పెద్దలతో మాట్లాడడానికి ఆలోచించాను, అది అవ్వలేదు. లాయర్తో సంప్రదించడానికి చూశాను, అది అవ్వలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమంటున్నారంటే, ఆ పిల్ల ఎలా వచ్చింది కదండి, ఆ పిల్ల ఎలా వచ్చిందో అలాగే తీసుకెళ్ళి మీరు వచ్చేసింది కాబట్టి మీరు తీసుకెళ్ళి దేబెట్టేయండి, పెద్ద ఉండదు అంటున్నారు. కానీ నాకైతే ఇంట్రెస్ట్ పుట్టడం లేదు అసలు అలా తీసుకెళ్ళడానికి. ఎందుకు అంటే, వచ్చింది కదా, వచ్చినప్పుడు కొన్ని వచ్చి తీసుకెళ్ళొచ్చు కదా, మనమే తీసుకెళ్లాలా? నాకైతే అతని దగ్గర తీసుకెళ్ళడానికి అసలు ఇష్టం లేదు. చాలా మంది లాయర్ కూడా ఏమన్నాడంటే, మీరు
ఎలా వచ్చిందో అలా తీసుకెళ్ళి మీరు పంపించేసినా పర్లేదు, లేదా మీరు తీసుకెళ్ళి దేవుడికి వచ్చేయండి, తర్వాత ఏమన్నా ఉంటే మనం చూసుకోవచ్చు అని చెప్పేసి అనేవారు. వీళ్ళు ఎంత సింపుల్ గా చెప్తున్నారేంటి, వీళ్ళతో సర్లే, నేను ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే నాకైతే మనసు లేదు. సర్లే, ఈలోగానేమో చిన్నపిల్ల, ఆ పిల్లతో ఆడుకోవడం మొదలు పెట్టాం. ఆడుకోవడం మొదలు పెడితే ఇంకా ఆ పిల్ల సర్లే ఇంట్లో ఉంటుంది కదా, ఇంట్లో ఆనందంగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. అనుకున్న దాకుండా అలాగే జరుగుతుంది. మేము 24 జనవరి కాన్ఫరెన్స్ కి తొలకొచ్చాం. 24 మే నెల జగన్నాథపురం మీటింగ్స్ లో పాల్గొన్నాం. అలాగే 25 కరీంనగర్ కూడా వచ్చాను, కానీ నేనైతే నా మనసులో అయితే నెమ్మది లేదు. నా మనసులో అయితే నెమ్మది లేదు. 25 జనవరిలో కరీంనగర్ కాన్ఫరెన్స్ కి అయితే నేను ఒక ఆశతో అయితే వచ్చాను. ఆశ కూడా నెరవేర్చకపోవడంతో నేను ఇంకా చాలా ఆందోళన చెందాను. ఆశ నెరవేరలేదు, సర్లే అని చెప్పేసి నేను ఇంకా ఇప్పుడు అక్కడ అనౌన్స్ చేసినప్పుడే హైదరాబాద్ మీటింగ్స్, హైదరాబాద్ సెమినార్ ఈసారి హైదరాబాద్ లో జరుగుతుందని అనౌన్స్ చేసినప్పుడే నేను అక్కడే అనుకున్నాను, వెళ్ళకూడదు అని అనుకున్నాను. అదే నా మనసులో ఉండిపోయి సేవకులు కానీ, మా సేవకులు ప్రసాద్ గారు కానీ ఎంత చెప్పినా కానీ ఇంకా నాకు ఇంట్రెస్ట్ పుట్టలేదు. నాకు ఒకటైతే నేను వెళ్ళకపోయినా పర్లేదు కానీ సౌజన్యాన్ని పంపించాలి అనేటువంటి ఆలోచనతో ఆ పిల్ల మీద నేను మనసు పెట్టి పంపించాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభు సేవకులు చెప్పారు, మీరు హైదరాబాద్ రండి, గొప్ప కార్యాలు చూస్తారు, గొప్ప కార్యాలు చూస్తారు అంటే, సర్లే హైదరాబాద్ వెళ్తేనే జరుగుతుందా, ఎలా జరగదా అనేటువంటి ఆలోచనతో ఉన్నాను. ఈలోగా నేను కూడా ఒక నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఒక పోస్ట్ వచ్చింది. ఏంటంటే, హైదరాబాద్ వెళ్తేనే అప్పులు చేరుతాయా అని చెప్పేసి ఒక ఆయన నాకు పోస్ట్ పెట్టాడు. సర్లే, ఆయన కూడా మనకి ఎందుకులే, సర్లే నేను హైదరాబాద్ వెళ్తేనే నాకు తీర్థత రేట్ అని చెప్పేసి నేను మాట్లాడి ఊరుకున్నాను. ఊరుకున్న తర్వాత గత 3 నెలలుగా మా పాప విషయంలో అయితే ఒక ఆయన, మా బావగారు రాజమండ్రిలో ఉంటారు, ఆయన సమస్య ఏంటి బావ అని చెప్పేసి అడిగారు నన్ను. సమస్య అయితే ఏం కాదండి, ఇలాగా దెబ్బలాడుకుని వచ్చేసింది కానీ నాకు పంపించడానికి అయితే నాకు మనసు రావడం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది ఏంటి అని అడగడానికి అయితే నాకు మనసు రావట్లేదండి అని చెప్పేసి అంటే, లేదైతే నేను మాట్లాడుతాను నుండి బాబా, మనకు తెలిసిన ఆయన ఒక ఆయన రిటైర్డ్ ఎంఆర్ఓ గారు ఉమ్, నర్సీపట్నం ఉన్నారు, మనకు తెలుసు, చాలా బాగా తెలుసు మనకి. ఆయనతో నేను మాట్లాడతాను అని చెప్పాను. సరే మాట్లాడిన బావ అన్నాను. ఆయన మాట్లాడారట. ఆయన మాట్లాడే బావ నేను మాట్లాడాను. ఆయన ఆయన సమస్యలు సాల్వ్ చేస్తారు, మీరు కంగారు పడకండి అని చెప్పేసి అన్నారు. సరే అయితేనే జరుగుతుంది కదా, ఒక దినం జరుగుతుంది, ఒక దినం అలాగా. ఈ సమస్య ఆయన దగ్గరికి వెళ్ళి కూడా 3 నెలలు అయిపోయింది. 3 నెలలు అయిపోయింది. ఈలోగా సెమినార్ కూడా దగ్గరికి వచ్చేసింది. అప్పటికి ఇంకా ప్రసాద్ గారు అన్న రండి, ఏదోలాగా వచ్చేయండి అన్నారు. కానీ మేమెందుకు మరలా దీంట్లో ఇంకొక ఆగడానికి గల కారణం ఏంటంటే, ఇది ఏ రోజైనా పోనీ ఆయన రమ్మంటాడేమో, మళ్ళీ ఇక్కడ లేకపోతే మనం సెమినార్కి వెళ్తే ఆయన రమ్మన్నప్పుడు మనం వెళ్ళకపోతే మళ్ళీ సమస్య కానీ తీరదేమో అనేటువంటి ఆలోచనతో ఉండిపోయాం. కానీ సేవకులు ప్రసాద్ గారు ఏమన్నారంటే, వెళ్ళిపోతానే అనే, సెమినార్ అయిన తర్వాత ఇది జరుగుతుంది అన్నారు. దాన్ని బట్టే, దేవుని మహాకృపను బట్టి మరి అది సెమినార్ అయిన తర్వాతే. ఇంకోటి ఏంటంటే, ఆ సేవకులు ఒక పాటను రచించారు. ఏంటంటే, అది క్రొత్త నిబంధన ధైర్యం, ప్రార్థనలు వినబడతాయి, జవాబులు కనబడతాయని ఆ పాట పాడినప్పుడు నేను ఎంతగానో ప్రభుని స్తుతించాను. వెంటనే ఆ రోజే ఆ పాట వినబడిన తర్వాత నేను అక్కడే మంచం మీద అలా ఉండి ప్రార్థన చేశాను. ప్రభా, మమ్మల్ని క్రొత్త నిబంధనలను తీసుకొచ్చావు, పాత నిబంధనలు మమ్మల్ని విడిపించావు, ధర్మశాస్త్రం మమ్మల్ని విడిపించావు, కృపలోనికి మమ్మల్ని నడిపించావు. తప్పనిసరిగా నేను జవాబు చూస్తాను అనే ఆశతోనే అలాగే మంచం దగ్గర మోకరించి నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన మరి సేవకుల నోట ఆయన పలికించడం, ఆ మాటను నేను పట్టుకోవడం. అంతేకాకుండా 3 నెలల క్రితమే మా సేవకులు సత్యప్రసాద్ గారు కూడా వాగ్దానం చేశారు, ప్రతి సమస్య తీర్చబడుతుంది, ఏదైతే మీ హృదయాల్లో కలవరంగా ఉందో ఆ కలవరాలను కూడా ప్రభు త్వరలోనే తొలగిస్తాడు అని ఆయన మాట్లాడినప్పుడు, ఆ మాటను బట్టి కూడా ప్రభుని మేము స్తుతించాము. అట్టి రీతిగానే మరి హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ నేను ఎంతైతే కలవరపడ్డానో, నేను వెళ్ళకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళా మనం నిలబడకూడదు అని ఆలోచన కలిగినటువంటి నాకు
ఒక థాట్ వచ్చింది. ఏంటంటే సర్లే, తగ్గితే ఏమైపోయింది, ఆ, మనం మాట్లాడితే ఏమైపోయింది. నేను లాస్ట్కి ఏమనుకున్నానంటే, ఒకవేళ నీదే తప్పు అంటే, ఆ, సర్లే నాదే తప్ప, సరే సారీ అని కాళ్ళు పట్టుకోవడానికైనా నేను రెడీ అయిపోయాను. ఒకవేళ ఎవరైనా పెద్దలో కానీ లేదా లాస్ట్కి మా అల్లుడే కానీ మీరు చేసిన తప్పని అంటే, సరే తప్ప, సరే క్షమించండి అని అడిగేద్దామనేటువంటి స్థితిలోనికి నేను వచ్చేసి ఆ రీతిగానే నేను వెళ్ళాను. వెళ్తే ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ఇక్కడ బయలుదేరాం. ఇలాగ సేవకులకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాం. ప్రార్థన చేయించుకునే బయలుదేరిన తర్వాత అక్కడికి వెళ్ళాం. ఏంటి సమస్య అన్నారు. చెప్పడానికి అయితే సమస్య పెద్దదేం కాదు. ఏం కాదండి, ఇంటికి వచ్చేసింది. నేను మరలా తీసుకువెళ్ళడానికి, అమ్మాయి వెళ్ళడానికి ఇష్టపడిందో లేదో నేనైతే అడగలేదు. నేను తీసుకురాలేదు. ఏంటి మీరు ఎలా చేశారండి, తండ్రిగా మీరు చాలా తప్పు చేశారండి అని చెప్పేసి అన్నారు. సర్లేండి, తప్పు చేశానా, సరే అండి అయితేనే మరి ఏం చేయమంటారు, ఏం చేసినా పర్లేదండి మీ ఇష్టం అని చెప్పేసి ఆయన రిటైర్డ్ ఎంఆర్ఓ గారు, ఆయన దగ్గర చెప్తే ఆయన సర్లేండి అని చెప్పేసి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఎంతసేపు అంటే, మేము 11 గంటలకు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ అమ్మగారు రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ అమ్మగారు రిసీవ్ చేసుకున్న తర్వాత కుర్రోడు లేడు, మా అల్లుడు గారు లేరు. లేకపోతే ఆయన వచ్చేంత వరకు ఆగమంటుంది ఆవిడ. ఆయన ఏమో లేదండి, ఇంక ఏది జరిగింది కదా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అంటే, లేదు లేదండి కురగాడైతే నేను వచ్చేదాకా ఉండమంటాడు. అలాగే ఎంత అయిపోయిందంటే 5 గంటలు అయిపోయిందండి. సాయంకాలం 5 గంటల వరకు కుర్రోడు రాలేదు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే అండి, మాతో పాటు వచ్చినటువంటి ఆ రిటైర్డ్ ఎంఆర్ఓ గారు ఏ సమయంలో అయితే మా దగ్గరికి వచ్చాడో మరలా కుర్రోడు మా 5 గంటలకు ఎప్పుడు వచ్చే వరకు కూడా పాపం మా పెద్ద అతను అలా నిలబడిపోయాడండి. మరి అంత దేవుడు గొప్ప కార్యం నేను అదే చూశాను. ఆయనలో చాలా పెద్ద ఆయన, దాంట్లో రిటైర్డ్ ఎంఆర్ఓ గెజిటేట్ హోదాలో ఉన్న అతను ఏంటి ప్రభు ఇంతలా మనిషిని నిలబెట్టేసామా అంటే, సర్లే ఇది ప్రభు కార్యం అని మేము ఎంతగానో స్థుతించాం. తర్వాత వచ్చిన తర్వాత ఆ కుర్రోడిని అడిగితే, కుర్రోడు ఏమన్నాడంటే, నాకేం కాదండి, అమ్మాయి వచ్చి కాపురం చేసుకుంటానంటే నాకు ఇబ్బంది ఏమీ లేదన్నాడు. అప్పుడైతే ఆ మాటను బట్టి ప్రభుని ఎంతో స్థుతించాము. ఇంత సమస్యను ఈ 3 సంవత్సరంన్నర కాలంలో ఉన్న ఆ యొక్క ఏంటంటారు దాన్ని, నా యొక్క మనసులో ఉన్నటువంటి గలిబిలి, ఎంత గలిబిలి అంటే వాక్యాన్ని వెన్నిచ్చేది కాదు, నా మనసును చాలా కలవరపరిచేసేది. పైకి మాత్రం జూమ్ లో జాయిన్ అయ్యేవాడిని. జూమ్ లో జాయిన్ అవ్వడం అయితే కంటిన్యూ చేసేవాడిని. కానీ నాకు వాక్యం అయితే అసలు వినిపించేది కాదు, అసలు అర్థమయ్యేది కాదు. నేను ఈ సంవత్సరంన్నర కాలంలో అనుగరికి తెలుసు, ఒక ప్రార్థన చేయడం కూడా దూరం అయ్యాను, వాక్యం చదవడానికి దూరం అయ్యాను, చాలా కలవరాలు పడ్డాను. కానీ ఆ కలవరాలన్నిటి నుండి ఈ యొక్క సెమినార్కి వస్తే కాదు, రాకపోయినా కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయన విశ్వాసం ఉంచువారు సిగ్గుపరచబడరు అనేటువంటి లేఖనం, కొత్త నిబంధన లేఖనాలు ప్రభు మా జీవితాల్లో జరిగించారు. అందును బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం. అలాగే మా కొరకు ప్రార్థించినటువంటి మరి సంఘాన్ని అంతటికి, నేను ఇంకొకటి ఏంటంటే, ఆ, ఈ లింక్ ప్రేయర్ జరుగుతుంది ప్రతి శనివారం. లింక్ ప్రేయర్ జరుగుతుంది. ఆ లింక్ ప్రేయర్ లో మా అమ్మాయి కొరకు ప్రార్థించండి పోస్ట్ పెట్టడానికి కూడా నాకు సిగ్గేసేది. ఎందుకంటే సంవత్సరం కాలం నుంచి మా అమ్మాయికి మా అల్లుడికి ఎడబట్టు ఉంది, ఆ ఆ ఎడబట్టును తొలగించేలాగా ప్రార్థన చేయండి అని నేను ప్రతి వారము ఆ పోస్ట్ పెట్టడానికి కూడా నాకు చాలా బాధ అనిపించేది. ఇంకా మళ్ళా ఈ పోస్ట్ ఏం పెట్టను అనుకునేవాడిని నేను. కానీ ఒకనాడు ఆ పోస్టే ఒకనాడు జవాబు కూడా తయారు చేస్తాడని ప్రభు మేము నమ్మాము. కాబట్టి ప్రభు గొప్ప కార్యం చేశాడు. మరి నిన్నటి దినం నుంచి కూడా పాప అక్కడే ఉంటుంది. ఎంతగా అంటే, మేము ఆ చిన్నపిల్ల మా కోసం బెంగ పెట్టుకుంటాదేమో అనుకున్నాం. కానీ ఆ బెంగను కూడా ప్రభు లేకుండా వారితో పాటు కలిసి బిడ్డ ఆడుకోవడానికి మరి మా మీద పెద్దగా అనుభవం లేకుండా మరి ప్రభు ఎంతగానో కృప చూపించారు. అందును బట్టి ప్రభునకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థించిన మరి సేవకులు బర్నబా ప్రసాద్ గారిని బట్టి స్థుతిస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నా కొరకు ప్రార్థించండి. మరి పూర్వపు వైభవాన్ని సేవకులు చెప్తారు, 120 రెస్టారేషన్. నేను మరలా ఎలాగైతే ముందు కొనసాగానో ఆ రీతిగానే ఆ రెస్టారేషన్ నేను పొందుకుని ముందుకు కొనసాగులాగున నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థించండి. అలాగే సౌజన్య పరిచర్య చేయాలని ఆలోచన కలిగి ఉంది. ఆ బిడ్డ కొరకు కూడా మీరు ప్రార్థించాలని ప్రభు పేట మీ అందరికి కూడా తెలియజేసి నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.